హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ నైటే నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నేను డైరెక్ట్ బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేసేసుకుంటాను మార్నింగ్ లేవగానే. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీలను అయితే చేస్తున్నాను. నిన్న నేను ఎలాంటి టిఫిన్ కోసమో సోప్ చేయలేదండి. సో అలా అనేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చపాతీలను అయితే చేస్తున్నాను. నేను మా పాపను అడిగాను అన్నట్టు, అంటే నీకేం కావాలి అంటే, చాలా రోజులైంది మమ్మీ మార్నింగ్ నాకు చపాతీ చేయి అని అన్నది. అండ్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్లో కూడా నాకు చపాతీ పెట్టు అని చెప్పింది. సో నాకు ఈరోజు రైస్ ఆఫ్టర్నూన్ టైంలో వండుతాను కాబట్టి నేను మార్నింగ్ డైరెక్ట్ చపాతీ అయితే చేసేసుకుంటున్నాను. సో చపాతీ కోసం అయితే పిండిని నానబెట్టేసాను. అండ్ వాళ్ళ నాన్న వచ్చేసి డ్యూటీలోనే ఫుడ్ తింటారండి, వాళ్ళకి మెస్ కట్ అవుతుంది. సో అలా అనేసి మా ఇద్దరి కోసమే కాబట్టి కొంచెం ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్లోకి, తనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లోకి అనేసి చేస్తున్నాను. అండ్ కర్రీ కోసం వచ్చేసి బ్రింజాల్ని అయితే తీసేసుకున్నాను. అండ్ బ్రింజాల్ కట్ చేసేటప్పుడు అయితే ఒక బౌల్లోకి పసుపు అండ్ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి వైలెట్ కలర్ బ్రింజాల్ కాబట్టి అది చేదుగా ఉంటుంది అనేసి నేనైతే వీటిని ఇట్లా వాటర్లో అయితే డిప్ చేస్తాను ఫస్ట్ కట్ చేయంగానే. సో సింపుల్గా వంకాయ కర్రీని అయితే చేసేస్తున్నాను. నేను నార్మల్ టైమ్స్లో అయితే గుత్తొంకాయ అయితే చేస్తానండి. ఈ మధ్యలో మేము చాలా లేట్గా అయితే లేస్తున్నాము, అలా అనేసి ఇలా నార్మల్గా వంకాయ కర్రీ అయితే చేస్తాను. అండ్ వంకాయ కర్రీ అయితే పాపకైతే ఇష్టం లేదు, నేను ఒక్కదాన్నే తింటాను. సో నా ఒక్కదాని కోసమే మార్నింగ్ చపాతీలోకి అవుతుంది అనేసి తొందరగా చేసేసుకుంటున్నాను. అండ్ వీటిని వాటర్లో డిప్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకుందాము అనేసి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు సరిపోతుంది కర్రీ వచ్చేసి. అలా అనేసి ఈ 2 ఆనియన్స్ని నీట్గా క్లీన్ చేసి తీసేసుకుంటున్నాను, మంచిగా కట్ చేసేసుకుంటాను. అండ్ నా హ్యాండ్స్కి బ్యాంగిల్స్ ఎందుకు అలా ఉన్నాయి అనేసి మీకు డౌట్ రావచ్చండి. మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి. సో నేనైతే ప్రెగ్నెంట్ అండ్ రీసెంట్గానే నా 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th అయితే ఎంటర్ అయ్యాను. అండ్ మా ఇంట్లో లిటిల్ బేబీ ఆర్ లిటిల్ ప్రిన్స్ ఎవరో ఒకరు రాబోతున్నారు. సో అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వచ్చి గాజులు అయితే వేయించింది. అండ్ 5th మంత్లో తీసుకెళ్ళి గాజులు పెట్టియాలి అని అంటారు కదా, సో అలా గాజులు అయితే పెట్టించింది. సో ఇక్కడ నేను కర్రీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. సింపుల్గా చేసేస్తానండి అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. బట్ వంకాయలు ఇలాంటి కలర్ అంటే ఈ వంకాయలు తెచ్చుకున్నప్పుడు నేను గుత్తొంకాయ చేస్తాను. బట్ ఇప్పుడు నేను హీట్ ఐటమ్స్ తినొద్దు కాబట్టి నార్మల్గా ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను. అసలు బ్రింజాల్సే తినొద్దు అని అన్నారు. దిస్ ఈజ్ మై లాస్ట్ టైం అండి, ఇక నేను తినను బ్రింజాలు. సో నాకు ఇష్టం వచ్చినట్టు ఇలా అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకును అయితే వేసేసుకున్నాను. అవి కాస్త మగ్గాక దీంట్లోకి అయితే ఆల్రెడీ కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, సో వీటిని అయితే యాడ్ చేసేసుకున్నాను. అవి ఈజీగా అయితే కుక్ అయిపోతాయి. ఇందులోనే సాల్ట్ వేసేసి కలపకుండా మూత అయితే పెట్టేస్తాను. సో మనము ఇలా సాల్ట్ వేసి మూత పెట్టామనుకోండి చాలా బాగా కుక్ అవుతాయి, అంత మంచిగా ఉడుకుతాయి. సో అలా అనేసి నేనైతే ఇలా మూత పెట్టేస్తాను ఎప్పుడు. మిగిలిన పనులు ఏదైనా ఉంటే చేసేసుకుంటాను. చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి వంకాయలు. అండ్ చూస్తున్నారు కదా ఎంత ఎంబీగా ఉందో. నాకు చాలా ఇష్టం అండి బ్రింజాల్ కర్రీ అంటే. అండ్ పొటాటోని కూడా నేను అంత ఇష్టంగా తింటాను. ఇవి రెండు నాకు చాలా ఇష్టము. నాకు బెండకాయ, దొండకాయ అలాంటివి ఇష్టం ఉండదు. నాకు ఆలు అండ్ వంకాయ కర్రీ కాంబినేషన్ అయితే చాలా ఇష్టము. సో ఇలా మగ్గాక దీంట్లోకి టమాటోస్ని యాడ్ చేసేసుకొని, టమాటోస్ కాస్త ఉడికాక అందులోకి కారము అండ్ జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్ని అయితే వేసేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత కాస్త మగ్గాక దాంట్లోకి కొత్తిమీర వేసేసుకున్నాను. నేను ఎవ్రీ కర్రీస్లో కొత్తిమీరని అయితే యాడ్ చేస్తానండి. నాకు చాలా ఇష్టం కొత్తిమీర అంటే. అది ఆల్మోస్ట్ ఆల్ అన్ని కర్రీస్లో వేస్తాను. కాస్త కొత్తిమీర తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కర్రీ ఉడికేంత సేపట్లో మా పాపనైతే రెడీ చేసేసి వచ్చాను. అండ్ ఇప్పుడైతే నేను తన కోసం చపాతీస్ అండ్ హనీతో కావాలంట. ఫస్ట్ తను తింటా అన్నది. సో దేంతో తింటావు అంటే కర్రీతో తింటా అని అన్నది. సో తనకి కర్రీతో పెట్టాను. అండ్ తర్వాత బాక్స్లోకి వచ్చేసి నేను హనీతో అయితే పెట్టించాను.
సో తనకి హనీ అంటే ఇష్టము. సో హనీతో అయితే పెట్టాను. తనకి కావాలన్నట్టు పెట్టాలి కదా! సో మనం అలా పెట్టకపోతే వాళ్ళకి చాలా కోపం వస్తది. అండ్ నేనైతే హనీతో అయితే పెట్టాను తనకి. తనకి ఏది కావాలంటే అది చేసి పెట్టాలి. అండ్ స్నాక్స్‌లోకైతే డ్రాగన్ ఫ్రూట్‌నైతే కట్ చేస్తున్నాను. నా పాప తిన్నట్టు ఎవరు తినరండి ఫ్రూట్స్. తనకంత ఇష్టము. అండ్ ఏ ఫ్రూట్ అయినా నేను తినను మమ్మీ నాకు ఇష్టం ఉండదు అనేసి అనదు. కొత్త రకం పళ్ళైనా తను చాలా ఇష్టంగా తింటుంది. నాకు చాలా ఇష్టం తనంటే. అండ్ ఎందుకంటే ఇలా తినేటోళ్ళు ఉంటే ఇంకా మనం ఇంకా పెట్టాలి అని అనిపిస్తది గదా! సో తనకి సీజనల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్ వచ్చిందో అది పక్కా తెచ్చి పెట్టాలి. తనకంత ఇష్టము. అలా పెట్టామనుకోండి లంచ్ బాక్స్ ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్ చేసేసుకొనొస్తుంది. అండ్ వాటర్ బాటిల్‌ని కూడా కంప్లీట్ చేసుకొనొస్తుంది. అదే తనకు నచ్చని ఫుడ్ పెట్టామనుకోండి, ఆ వాటర్ బాటిల్ కొంచెం కూడా కదలదు వాటర్ లోపల నుంచి. అండ్ అలాగే తను అసలు బాక్సే కంప్లీట్ చేయదు. అందుకే నేనెప్పుడు ఏం చేస్తానంటే తనకి నచ్చినట్టయితే పెడతాను బాక్స్. సో తను తినేసి అయితే వెళ్ళిపోతుంది. అండ్ తను వెళ్ళిపోయాక నేనొచ్చేసి ఇంగా మార్నింగ్ జ్యూస్ చేసేసుకుందాం అనేసి నైటే డ్రై ఫ్రూట్స్‌నన్నీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది గదా! సో అలా అనేసి నేను నార్మల్ డేస్‌లో కూడా హెల్తీ ఫుడ్డే తీసుకుంటుండే. అంటే లైక్ ఇలాంటి జ్యూస్‌లనైతే నేను బాగా తాగేదాన్ని డైట్ కోసం అనేసి. ఇప్పుడేమో హెల్త్ కోసం తాగుతున్నాను. సో నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్‌లనైతే మిక్సీ పట్టేసుకున్నాను. అందులోకి కాస్త మిల్క్‌నైతే యాడ్ చేసేస్తున్నాను. అలా మిల్క్ తాగడం కన్నా ఇలా వేసేసుకొని తాగడమే మంచిగా అనిపిస్తుంది. అసలు డైలీ మిల్క్ తాగడం వల్ల నాకైతే ఎలానో అనిపిస్తుంది. సో ఇలా అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్‌నైతే తీసుకున్నాను ఒక గ్లాస్‌లోకి. అండ్ హాఫ్ డ్రాగన్ ఫ్రూట్‌నైతే తీసుకున్నాను. సో నాకు ఆకలేయకుండా ఉంటుంది. నేను ఈ మధ్యలో చాలా తొందరగానే తింటున్నానండి. 8:30 లోపు నా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో మార్నింగ్ అలా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అండ్ డ్రాగన్ అయితే తీసుకున్నాను. తర్వాత నేను బయట ఉడుద్దామని ఫస్ట్ నాకు ఫుడ్ తిన్నాకనే ఇంట్లో పనైతే చేస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదండీ! ఈ మధ్యలో హెల్త్‌ని చూసేసుకోవాలి అనేసి పనైతే తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే హెల్త్ చూద్దాము అనేసి ఫస్ట్ తిన్నాక తర్వాత ఇంట్లో పనంతా నీట్‌గా చేసేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత 9 అయింది. సో ఆ టైంకి మా పాలంకుల్ అయితే వచ్చారు. మేము ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్ నేను ఈ బాటిల్ అయితే తీసుకుంటాను. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బర్రెపాలొస్తాయి అనేసి. సో నా కోసం అనేసి అంకుల్ ఈ బాటిల్‌లో అయితే తీసుకొస్తాడు. అండ్ పాలు వచ్చేసి చాలా బావుంటాయండి. చిక్కగా పోస్తాడు. ఎందుకంటే నేను సిన్స్ 6, 7 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను. సో నాకైతే మంచిగా పోస్తాడు. అందరికి బానే పోస్తాడనుకోండి. బట్ ఇంకా కొంచెం స్పెషల్‌గా అనేసి బాటిల్‌లో అయితే తీసుకొస్తాడు. అండ్ పాలైతే మరిగాక నేను కూడా మళ్ళీ స్నానం చేసేసుకొనొచ్చాను. స్నానం చేసుకొనొచ్చాక నేను చపాతీలనైతే తింటున్నాను. అరౌండ్ 10:30 అలా అయింది. చూసారు కదా! మళ్ళీ మనకి పనులైతే స్టార్ట్ అయ్యాయి. మనం తిన్న తర్వాత మళ్ళీ అంట్లయితే స్టార్ట్ అయితాయి కదా! సో అవి అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోయిందండి. 12 అట్లా అవుతుంది. సో ఆఫ్టర్‌నూన్ కోసం ఇంగ రైస్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ కాసేపు ఈ మధ్యలో అంటున్నారు కదా! రైస్‌ని నానపెట్టొద్దు. అందులో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి. అప్పుడు మనకి షుగర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి అంటున్నారు కదా! అందుకే నేను ఈ మధ్యలో బియ్యాన్నయితే ఏం నానబెడతలేనండి. డైరెక్ట్ వండేస్తున్నాను. నాకే భయం అనిపిస్తుంది. నిజంగా అట్లా అవుతదేమో అనేసి. సో అలా రైస్ పెట్టేసాక ఇంగ తినడమే. తిని కాసేపు రెస్ట్ తీసుకోవడమే. ఇదే నా ఆఫ్టర్‌నూన్ రొటీన్ అండి. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్.